హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం టమాటా పచ్చడి నిల్వ ఉండేటట్టు ఒక 1 మంత్ 2 మంత్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసారు కదా ఎలాగా ఉందో పచ్చడి, ఎమ్మీగా. ఇది ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తానండి. 1 or 2 మంత్స్ ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు ఈ పచ్చడిని స్టోర్గా. ఇప్పుడు మనం మొదటిగా 1 కేజీ టమాటాలను తీసుకొని ఇలా ఒక్కొక్క టమాటాని 4-5 ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాండీలో ఆయిల్ పెట్టుకొని సరిపడినంత ఈ టమాటా ముక్కలని ఇలాగైతే నేను వీడియోలో చూపించిన విధంగా అయితే బాగా మెత్తపడేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. అందులో సాల్ట్ వేసాను, పసుపు వేసాను మగ్గించుకోవడానికి. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతున్నాయి, టమాటాలు మగ్గుతాయి కదండి. కొంచెం పసుపు కూడా వేసాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ టమాటాలన్నీ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఆ చింతపండును కూడా మనం ఇక్కడ ఇలాగా టమాటాతో పాటు చింతపండును కూడా బాగా మెత్తపడేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. తర్వాత ఇవి ఇలాగ కొంచెం పేస్ట్ లాగా చింతపండు టమాటాలు ఇలా అయిన తర్వాత అందులో మనం సరిపడినంత కారం, సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక్క 10 మినిట్స్ ఇలాగ బాగా ఇలా పేస్ట్ లాగా అయ్యేలాగా మగ్గించుకోవాలన్నమాట మొత్తం. ఇప్పుడు ఇది అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని బాగా చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అంతా మనం. ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకొని ఇందులో సాల్ట్, కారం ఏమైనా సరిపడకపోతే చూసుకోవాలన్నమాట. చూసుకొని మనం ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి టమాటా పచ్చడికి. ఇప్పుడు పోపుకైతే మనం పోపు దినుసులు, ఆయిల్, కరివేపాకు, ఎండుమిర్చి, చిన్నుల్లిపాయలు అన్నీ వేసుకోవాలి. తెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వీటిని ఇలాగైతే బాగా ఫ్రై చేసేసుకోవాలి. తాలింపు బాగా ఏగేంత వరకు ఉంచుకొని ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసి పెట్టేసుకున్న టమాటా పచ్చళ్ళు అయితే వేసేసుకోవాలండి. ఇందులో టమాటా పచ్చడి వేయనక్కర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ బాగా ఉడికించుకున్నాం కదా టమాటా పచ్చడి. ఇంకా మరలా ఉడికించుకోవాల్సిన అవసరం ఏమి లేదండి. ఇప్పుడు ఈ పోపునైతే మనము టమాటాల పచ్చడిలో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని బాగా కలిపి పెట్టేసుకున్నామంటే ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకున్న, నార్మల్గా పెట్టుకున్న ఒక 2 మంత్స్ అయితే మనకి నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. ఈ పచ్చడి వీడియో మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా సేవ్ చేసుకొని ఇలాగ అయితే తయారు చేసి ఉప్పు, కారం ఇవన్నీ మాత్రం మీ టేస్ట్కి సరిపడినంత మీరు వేసుకోండి. నా టేస్ట్కి సరిపడినంత నేను వేసుకున్నానండి. చూశారు కదా పచ్చడి ఎంత బాగా వచ్చిందో. ఈ పచ్చడి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.